నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. GST 2.0తో డబుల్ డోసు అభివృద్ధి, ప్రధాని నరేంద్ర మోదీ. రెండు 2040లో చంద్రుడిపై జాతీయ జెండా ఎగరేస్తాం. ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. తెలంగాణ ఖజానాపై GST ఎఫెక్ట్, ఏటా 6,000 కోట్ల వరకు నష్టం. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. GST 2.0గా పేర్కొంటున్న సంస్కరణలు దేశాభివృద్ధికి డబుల్ డోస్గా నిలుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్లో నూతన శకానికి దోహదపడేలా ఈ సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. గురువారం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. GSTలో సంస్కరణల ద్వారా భారత ఆర్థిక రంగానికి పంచరత్నాలను జమ చేశామని అన్నారు. GSTలో పలు స్లాబ్లను హేతుబద్ధీకరిస్తూ నిర్ణయించిన 5%, 18% స్లాబ్లు ఈ నెల 22న మహానవరాత్రి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కాలానుగుణంగా మార్పులను స్వాగతించకపోతే దేశాన్ని సరైన దారిలో నడిపించలేమని ప్రధాని అన్నారు. భారత్ ఆత్మనిర్భర్గా మారాలంటే నూతన సంస్కరణలు చేపట్టడం అవసరమనే విషయాన్ని తాను ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పానని గుర్తు చేశారు. అంతేకాకుండా రానున్న దీపావళి, ఛట్ పూజకు ముందు రెండింతల సంతోషాన్ని పంచుతామని దేశ ప్రజలకు హామీ ఇచ్చామని చెప్పారు. కాగా కాంగ్రెస్ హయాంలో నిత్యావసర వస్తువులపై కూడా భారీగా పన్నులు విధించారని, వాటిని తగ్గించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. GSTలో కేంద్రం కొత్తగా తెచ్చిన మార్పులతో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం పడనున్నది. GST స్లాబ్లను 4 నుంచి 2కు కుదించడం, కొన్ని వస్తువులు, సేవలకు పూర్తిగా పన్ను ఎత్తేయడంతో రాష్ట్రం ప్రతి నెల 400 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం GSTలో రాష్ట్రం వాటా కింద ప్రతి నెల 5,000 కోట్ల వరకు వస్తోంది. ఈ నెల 22 నుంచి అమలయ్యే కొత్త రేట్లతో ఇది 4,500 కోట్లకు పరిమితం కానున్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రానికి ఏటా దాదాపు 5,000 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. గత BRS ప్రభుత్వం చేసిన అప్పులతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడం సవాల్గా మారనుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున వాటిని కొనసాగించేందుకు వీలుగా GSTలో రాష్ట్రాల వాటాను పెంచాలని, లేదంటే కాంపెన్సేషన్ సెస్ రూపంలో నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 2040 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రాకెట్ను చంద్రమండలంలోకి విజయవంతంగా ప్రయోగిస్తామని, చంద్రుడిపై జాతీయ జెండాను పాతుతామని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న కేరళ సాంప్రదాయ ఓణం వేడుకల్లో గురువారం ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. హైదరాబాద్లో రేపు జరిగే వినాయక నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 50,000 విగ్రహాలతో 303 km మేర శోభాయాత్రలు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 20 చెరువులు, 72 కృత్రిమ కొలనుల వద్ద 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు. హుసేన్ సాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, 14,486 మంది శానిటైజేషన్ సిబ్బందిని నియమించారు. ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం దర్గా గ్రామానికి చెందిన గాలి చిన్న బ్రహ్మయ్యను హత్య చేయగా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రూజ్ టీం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే మృతుని బంధువులు సంఘటనా స్థలంలో ఓ మొబైల్ దొరికిందని అది చూపించడానికి ఎందుకు కాకమ్మ కబుర్లు చెబుతున్నారంటూ అక్కడ బైఠాయించారు. ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా యువకుడిని హత్య చేసినట్లు రహదారి వెంట ఉన్న CCTV ఎందుకు తనిఖీ చేయడం లేదని, సెల్ ఫోన్ ఎందుకు చూపించడం లేదంటూ ఆరోపిస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగి మృతదేహం మధ్య నిరసన చేపట్టారు. వాడు అన్నాడని చెప్పేసి అప్పుడే ఒకవేళ మిమ్మల్ని ఎవడన్నా మీరు చంపినోడు మాకు తెలుసు అని అంటే నలుగురు కలిసి మీ వాళ్ళే పట్టుకోనున్నా మేము దాన్ని చెల్లి చేత
ప్రజాప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పనిచేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. గురువారం సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నూతన రేషన్ కార్డుల పంపిణీ, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర నరసింహ, అలాగే జిల్లా కలెక్టర్ వి ప్రావీణ్య, జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ సెట్కూర్, మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డిలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పేదలకు రుణ సహాయం, బీసీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ అందించడం, సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇలాంటి పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రేషన్ కార్డు గతంలో కూడా ఇచ్చి ఉన్నాం, మరి ఇప్పుడు కూడా ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరి అట్లాగే ఈ మెడికల్ కాలేజ్తో పాటు కొన్ని సబ్ సెంటర్లు కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు కట్టుబడింది. మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆనాడు ఈనాడు మనం అభివృద్ధి చూస్తున్నాము, గ్రామ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా మారుతున్నాయి. కానీ ఆనాడు గ్రామాన్ని పేదవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా మనం గుర్తు చేసుకోవాలి, ఈ భూమి పంపిణీ పేదవాళ్ళకి ఇచ్చిన భూమే కానీ, ఇళ్ల స్థలాలే కానీ, ఇళ్లే కానీ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా ఆర్థిక సహాయం, సబ్సిడీలే కానీ ఇవన్నీ కూడా ఆనాటి నుంచి కూడా అందిస్తున్నది కాంగ్రెసే. మళ్ళీ ఈనాడు కొత్త రేషన్ కార్డు మన జిల్లాలో సుమారు 39,000 కొత్త రేషన్ కార్డులు, అదనపు లబ్ధిదారులు 68,000 దాకా, సుమారు 68,000 దాకా. ఈ రేషన్ కార్డు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మాకు కొత్త రేషన్ కార్డు కావాలి, మాకు కొత్త రేషన్ కార్డులు కావాలని చెప్పి ఈనాడు మనం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము. ఏ రాష్ట్రంలో ఇయని రీతిలో ప్రతి కుటుంబానికి సన్న బియ్యం ఇస్తున్నాము. అంటే పేదవానికి ఎంత చేసినా తక్కువనే. ప్రధానంగా మహిళలు వచ్చిన వడ్డీ లేని రుణాలు ఆ 9.5 సంవత్సరాలలో ఈ మహిళా సంఘం. ఖమ్మం జిల్లా అంజనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంజనాపురం కొత్తూరులో వినాయక చవితి సందర్భంగా వినాయకుడి లడ్డు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో అదే గ్రామానికి చెందిన కన్నేటి రామనరసయ్య, రాములమ్మ కుమారులు కన్నేటి గోపాలరావు, రజని దంపతులు మరియు కన్నేటి నాగేశ్వరరావు, శేషారటం దంపతులు పాల్గొని వినాయకుడి లడ్డూను 1,61,716 రూపాయలకి సొంతం చేసుకున్నారు. కన్నేటి రామలమ్మ గారి పాట 1,61,716. రెండోసారి 1,61,716. కన్నేటి రామలమ్మ గారి పాట రెండోసారి కన్నేటి రామలమ్మ గారి పాట 1,61,716. రెండోసారి 1,61,716. రెండోసారి 1,61,716. కన్నేటి రామలమ్మ గారి పాట రెండోసారి 1,61,716. కన్నేటి రామలమ్మ గారి పాట రెండోసారి 1,61,716. కన్నేటి రామలమ్మ గారి పాట రెండోసారి 1,61,716. రెండోసారి
1,61,716 కన్నెటి రాములమ్మ గారి పాట రెండవసారి 1,61,716 రెండవసారి 1,61,716 రెండవసారి కన్నెటి రాములమ్మ గారి పాట 1,61,716 రెండవసారి కన్నెటి రాములమ్మ గారి పాట రెండవసారి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం కాటారం మండలంలోని ప్రతాపగిరి కొండలను ఎస్పీ కిరణ్ ఖరే, జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బృందంతో కలిసి సుమారు 6 కిలోమీటర్లు నడిచి కొండ చివరి ప్రాంతాల వరకు వెళ్లి పరిశీలించారు. ప్రతాపగిరి కొండలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి అవకాశాలు, సహజ సంపదల సంరక్షణ అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. अरे वो कैंप अभी भी चल रहा है कि मुल्कू का? कौन सा कैंप? मुल्कू का? अच्छा वो वाला बारिश में ना पूरा भीग जाता है. ఆస్పరి జనసేన పార్టీ జన సైనికులు అందరూ కలిసి జనసేన పార్టీ ఆలూరు తాలూకాలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలని కోరారు. జన సైనికులు అందరూ కలిసి ఆలూరు తాలూకాలో జనసేన జెండా ఎగరవేయాలని, మండలంలో జన సైనికులు అందరూ కలిసి జనసేనాని పార్టీకి ప్రజలకు తోడుగా ఉండాలని కోరారు. ప్రజల సమస్యలను అధినేత దగ్గరకు తీసుకువెళ్లాలని, ప్రజలకు తోడుగా ఉంటామని ఆస్పరి మండలం జన సైనికులు పిలుపునిచ్చారు. మన కోసమే ఈరోజు పార్టీ పెట్టాడు, కానీ కొందరు కార్యకర్తలు పవన్ ని పట్టించుకోవడం లేదు. ఎందుకు మీకు ఆ భయం? ఒకరు భయపడిస్తే భయపడే వాళ్ళమా మనము? ఒకరు భయపడిస్తే భయపెడతామా? ఒకరు భయపడిస్తే భయపడే వాళ్ళు అలా తప్పులు కాదు. ఇది ఇక్కడ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన టచ్ చేయాలంటే కూడా ఒకరికి నిద్ర పట్టదు. ఏమనుకున్నారు? కాబట్టి దయచేసి రేపు స్థానిక ఎలక్షన్ లో ఎక్కడ విభేదాలు లేకుండా మనమందరం కలిసి పనిచేయాలి. టీడీపీతో కానీ బీజేపీతో కానీ మనం కూటమిలో భాగం కాబట్టి వాళ్ళు చెప్పే అధికారులు వినాలి, వాళ్ళకే పని చేయాలి, వాళ్ళకే వంతాసు పథకాలని లేదు. మనం చెప్తే కూడా అధికారులు పని చేయాలి. మీరు ఎందుకు అడగడం లేదు? ఏ అధికారం అంటే పని చెప్పండి. మనం చెప్తే కూడా పని చేయాలి. మనం కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు వర్యులు మనం భయపడ్డామా? కావున దయచేసి ప్రతి ఒక్కరు రావాలి. రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో మనం క్లీన్ స్వీప్ చేసే విధంగా ప్రతి ఒక్కరు నడుం బిగించాలని ఈ సభాముఖాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కర్నూలు జిల్లాలో ఉల్లి మార్కెట్లో ఉల్లిగడ్డ పండించే రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన ఉల్లి రైతులను ఆదుకోవాలని సిపిఐ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కోడుమూరులో రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సిపిఐ ఏపీ రైతు సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి కృష్ణ, బి రాజు, డి శేష్ కుమార్, ఎం చిన్నరాముడు, కులాయిల రాముడు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులకు ఉల్లి పంట చేతికి వచ్చి మద్దతు ధర లేకపోవడం వల్ల రోడ్డుపైనే ఉల్లిగడ్డలను పారవేశారని, ఉల్లి రైతులకు కనీసం మద్దతు ధర 3,000 రూపాయలు ప్రభుత్వం కల్పించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. GST 2.0తో డబుల్ డోసు అభివృద్ధి, ప్రధాని నరేంద్ర మోదీ. "2040లో చంద్రుడిపై జాతీయ జెండా ఎగరేస్తాం" ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్.
తెలంగాణ ఖజానాపై జీఎస్టీ ఎఫెక్ట్, ఏటా 6,000 కోట్ల వరకు నష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.